'జాక్ డి ఫిల్మ్స్' అన్న ఈ ఛానెల్‌ని చూసారా? దీంట్లో 1,000,000 వ్యూస్, 3,000,000, 11,000,000 కొన్ని వీడియోస్ అయితే 161,000,000 అంటే ఇది నంబర్ రీచ్ అవ్వడమే చాలా చాలా కష్టం. 1,000,000 అంటేనే మనకు తెలుసు అది చాలా ఎక్కువని. 152,000,000, 149,000,000 ఈ రేంజ్‌కి ఉంటాయి. ఇతనేంటంటే 3 యానిమేషన్‌ని యూజ్ చేసి ఈ వీడియోస్ చేస్తాడనమాట. షార్ట్స్ వీడియోస్ ద్వారానే వీళ్ళు కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు. ఈ సాఫ్ట్‌వేర్ వాళ్ళు ఏదైతే యూజ్ చేస్తారో ఇవి క్రియేట్ చేయడానికి వీటికి చాలా డబ్బులు ఖర్చవుతాయి. 2,00,000, 3,00,000 ఆ విధంగా. మనం అంత ఖర్చు పెట్టి ఇట్లాంటి వీడియోస్ చేయడం కష్టం కాబట్టి ఆల్మోస్ట్ దీన్ని తలపించేలాగా మనం కొన్ని వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు. అప్పుడు మనకు కూడా వ్యూస్ వస్తే ఈ విధంగా మీరు చాలా మనీ ఎర్న్ చేయొచ్చు. అందుకే ఈ జాక్ డి ఫిల్మ్ స్టైల్లో వీడియోస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రాంప్ట్ ఏదైతే ఉందో నేను దీన్ని కాపీ చేస్తున్నాను. అండ్ ఇది నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నాను. చాట్ జీపీటీకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. సో నేను వాళ్ళకి క్లియర్గానే ఇచ్చేసాను, నాకు జాక్ డి ఫిల్మ్ స్టైల్లో కావాలి అని చెప్పి ఇచ్చాను. అండ్ నేను ఇక్కడ కొన్ని యాడ్ చేశాను. ఎవర్ వండర్ వై దిస్ మైట్ ఫ్రీక్ యూ అవుట్ అంటే, సో ఈ వీడియోస్ అన్ని ఎలా ఉంటాయంటే ఇది మీకు షాక్ క్రియేట్ చేస్తుంది ఈ వీడియోని కానీ మీరు చూస్తే. అంటే మనకి స్టార్టింగే ఆ మాట అన్నప్పుడు ఏముంటుంది ఈ వీడియోలో మొత్తం చూస్తారు కదా. సో జాక్ డి ఫిల్మ్ వీడియోస్ అన్ని అలానే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ మన భూమి సడన్ గా తిరగడం మానేస్తే ఏమవుతుంది, సో అలాంటి వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో అవును ఏమవుతుంది ఒకసారి తెలుసుకోవాలి అని మనం వీడియో అంతా చూసేస్తాం కదా. అందుకే నేను అలాంటి ఒక వీడియోని క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను. సో ఈ ప్రాంప్ట్ మొత్తం నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, చూడండి. సెండ్ ని క్లిక్ చేయండి. సో నాకు ఈ విధంగా వచ్చింది టైటిల్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఎర్త్ స్టాప్ స్పిన్నింగ్. ఎర్త్ అన్నది మనకి స్పిన్ చేయడం ఆగిపోతే మీరు ఒక 1000 మైల్స్ పర్ అవర్ కి అట్లనే త్రో చేయబడతారంట. అంటే ప్రతి మనిషి అన్ని మైళ్ళ దూరానికి విసిరివేయబడతాడంట. అదనమాట. సో ఓషన్స్ కి ఏమవుతుంది, సునామీలు వస్తాయి. సో నేను మళ్ళీ ఇక్కడ ఇచ్చాను, క్యాన్ యూ క్రియేట్ ఇమేజ్ ప్రాంప్ట్స్ ఫర్ ది అబోవ్ అని ఇచ్చాను. సో నాకు ఇమేజ్ ప్రాంప్ట్స్ అన్ని వచ్చేసాయి. సీన్ 1 కి ఒక ఇమేజ్ ప్రాంప్ట్ అని ఇలా వచ్చేసాయి. సో సీన్ 1 లో నాకు వచ్చిన ఇమేజ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో అది నేను కాపీ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు గ్రాక్ అనే వెబ్సైట్ కి వెళ్ళాలి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. సో లెఫ్ట్ సైడ్ లో ఇమాజిన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఈ ప్రాంప్ట్ ని ఇచ్చేయాలి. సెండ్ అని క్లిక్ చేయండి. ఎస్, నాకు ఇమేజ్ అనేది వచ్చేసింది. ఇక్కడ ఉన్న డౌన్లోడ్ ని క్లిక్ చేయండి, డౌన్లోడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ సీన్ 2 యొక్క ఇమేజ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో దీన్ని కూడా మీరు ఇక్కడ కాపీ చేసుకోవాలి. మళ్ళీ గ్రాక్ లో పేస్ట్ చేయాలి. సెండ్ ని క్లిక్ చేయండి. ఎస్, మనకి సెకండ్ ఇమేజ్ కూడా వచ్చేసింది. దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇదే విధంగా మిగతా సీన్స్ ఉన్నాయి కదా, సీన్ 3, సీన్ 4, సీన్ 5 వాటికి కూడా మనం ఇమేజెస్ ని జనరేట్ చేసుకోవాలి. సో నేను చెప్పిన ప్రాసెస్తోనే నేను అన్ని ఇమేజెస్ జనరేట్ చేసేసాను. సో ఇప్పుడు మనకు వచ్చిన ఇమేజెస్ అన్నిటితోనూ వీడియోస్ క్రియేట్ చేయాలి. సో నేను చాట్ జీపీటీలో మళ్ళీ ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, క్యాన్ యూ ప్రొవైడ్ ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్స్ ఫర్ దిస్. సో నాకు వచ్చేసింది అనమాట ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్స్. సీన్ 1 కి ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్, సీన్ 2 కి ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ అండ్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీతో కలిపి ఇచ్చింది. అంటే దీనికి అర్థం ఏంటంటే మనకి ఎర్త్ అన్నది ఎలా ఉంటుంది అన్నది క్రియేట్ అవుతుంది. కానీ ఒక్కొక్క ఇమేజ్ లో అదంతా ఒక్కోసారి ఒక్కోలా క్రియేట్ అయితే చూసే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉండదు కదా. సో దట్ ఆ ఎర్త్ మోడల్ అన్నది 3D సెమీ రియలిస్టిక్ ప్లానెట్ లాగా ఉండాలి. దాని థిక్నెస్ ఇలా ఉండాలి అండ్ సైజ్ ఈ విధంగా ఉండాలి. సో ఇప్పుడు మళ్ళీ మీరు గ్రాక్ కి వెళ్ళాలి. కింద ఉన్న ఈ అటాచ్ ఫైల్స్ ని క్లిక్ చేయండి. అప్లోడ్ ఫైల్ ని క్లిక్ చేయండి. మనకి వచ్చిన ఫస్ట్ ఇమేజ్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేయండి. సో ఫస్ట్ సీన్ యొక్క ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు కాపీ చేసుకోవాలి. ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీని ఏదైతే ఉందో దాన్ని కూడా కాపీ చేసుకోవాలి. అండ్ ఇక్కడే కిందనే దాన్ని కూడా పేస్ట్ చేయాలి. సెండ్ ని క్లిక్ చేయండి. సో చూసారు కదా, మన వీడియో వచ్చేసింది. ఇక్కడ ఈ డౌన్లోడ్ ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అటాచ్ ఫైల్స్ ని క్లిక్ చేయండి. మళ్ళీ అప్లోడ్ ఫైల్ ని క్లిక్ చేసి సో సెకండ్ ఇమేజ్ ని సెలెక్ట్ చేసి ఓపెన్ ని క్లిక్ చేయండి. సీన్ 2 యొక్క ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ ని సో దాన్ని కూడా కాపీ చేసుకోవాలి. ఇక్కడ పేస్ట్ చేయండి. మళ్ళీ ఈ క్యారెక్టర్ కన్సిస్టెన్సీని కూడా కాపీ చేయాలి. ఇక్కడ పేస్ట్ చేసేయండి. సెండ్ ని క్లిక్ చేయండి. ఎస్, మనకి సెకండ్ వీడియో కూడా వచ్చేసింది. దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో అలానే సీన్ 3, సీన్ 4 అన్ని సీన్స్ కి వీడియోస్ ని జనరేట్ చేసుకోవాలి. సో నేను చెప్పిన మెథడ్ తోనే నేను అన్ని వీడియోస్ క్రియేట్ చేసేసాను. ఇప్పుడు వీడియోస్ అన్నిటిని ఒకటే చోట పెట్టి సింగిల్ వీడియోలో మనం క్రియేట్ చేయాలి కదా. క్యాప్ కట్ ని యూజ్ చేస్తున్నాను వీడియో ఎడిటింగ్ కి. దాన్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మెనూలో న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న ఇంపోర్ట్ ని క్లిక్ చేయండి. సో గ్రాక్ ద్వారా మనకు వచ్చిన వీడియోస్ అన్నిటిని సెలెక్ట్ చేసి ఓపెన్ ని క్లిక్ చేయండి. సో ఆర్డర్ ప్రకారం వీడియో 1 ని ముందు కిందికి దించాలి. ఆ తర్వాత వీడియో 2, ఈ విధంగా అన్నిటినీ కిందికి తీసుకోవాలి. ఇప్పుడు వీడియో రన్ అవుతున్నప్పుడు ఒక నరేటర్ వాయిస్ అయితే ఉండాలి కదా. అంటే ఆ వీడియో జరిగేది ఒక వ్యక్తి చెప్తూ ఉండాలి కదా. మరి దానికి ఒక వాయిస్ కావాలి కదా మనకి. దానికోసం మీరు స్పీచ్మా అనే వెబ్సైట్ కి వెళ్ళాలి. దీని లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, చూడండి. సో మనకి చాట్ జీపీటీలోనే 30 సెకండ్స్ నరేషన్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకోవాలి. ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి.
అండ్ కిందికి వెళ్తే మీకు వాయిస్‌లు ఉన్నాయన్నమాట. సో, దీంట్లో బ్రెయిన్ అనే వ్యక్తి వాయిస్‌ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో, పైకి స్క్రోల్ చేసి జనరేట్ ఆడియోని క్లిక్ చేయండి. యెస్, వాయిస్ అన్నదొచ్చేసింది. డౌన్‌లోడ్‌ని క్లిక్ చేయండి. సో, మళ్ళీ ఇంపోర్ట్‌ని క్లిక్ చేయండి. మనం ఇందాక డౌన్‌లోడ్ చేసుకున్న నరేటర్ వాయిస్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేయండి. అండ్ ఈ వాయిస్‌ని కూడా కింద ఇలా డ్రాప్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి కదా! రైట్ సైడ్‌లో ఉన్న ఎక్స్‌పోర్ట్‌ని క్లిక్ చేసి మరొకసారి ఎక్స్‌పోర్ట్‌ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఎక్స్‌పోర్ట్ చేసిన వీడియోని ఓపెన్ చేసి చూద్దాము. This might freak you out. If Earth stopped spinning right now, you wouldn't just fall over. You'd be thrown sideways at 1,000 miles per hour. Oceans? They keep moving. Hello, planet-sized tsunamis. The air doesn't stop either. Instant global hurricane everywhere. The ground cracks as the planet reshapes itself, because Earth's spin literally holds it together. Day and night freeze in place. One side burns, the other freezes forever. And here's the wild part. Earth wouldn't explode. It would slowly turn into a very angry, lopsided rock. Let's be glad the planet keeps spinning. సో చూసారు కదా ఈ వీడియో ఎంత బాగుందో. సో మీరు కూడా జాగ్డీ స్టైల్లో ఇలాంటి వీడియోస్ చేసుకోవచ్చు. వ్యూస్ చాలా వస్తాయి. చాలా డిఫరెంట్ టాపిక్స్ ఇవి. ఇంట్రెస్ట్ చూపిస్తారు చూడడానికి. ఇలాంటి వీడియోస్ మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అన్నది కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కమెంట్స్ చేయండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.